వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సినిమా దర్శకత్వం వహించాల్సింది ఎవరో మీకు తెలుసా? సాక్షాత్తు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. వినడానికి ఇది కొంచెం ట్రిక్కీగా ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాల నిజం. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా మొదలైంది, మధ్యలో ఎన్ని మలుపులు తిరిగింది అనేది తెలియాలి అంటే మనం ఒక్కసారి కాలచక్రం వెనక్కి తిప్పి గతంలోకి టైం ట్రావెల్ చేయాల్సిందే. అది నటశేఖర కృష్ణ గారు మల్లగా సినిమాలను తగ్గించుకుంటూ సీనియర్ హీరోగా స్థిరపడుతున్న రోజులు. మరోపక్క చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర చెలరేగిపోతున్నారు. అదే సమయంలో ఆయా హీరోల వారసులు కూడా వెండితెరపైకి రావడానికి క్యూ కడుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని కృష్ణ గారి వీరాభిమాని కేవలం కృష్ణ గారితో సినిమాలు తీయడానికే పుట్టానేమో అన్నంతగా ఆరాధించే ప్రముఖ నిర్మాత నందిగం రామలింగేశ్వర గారు పసిగట్టారు. ఇక ఆలస్యం చేయకూడదు అనుకున్నారో ఏమో, ఏదైతే అది అయిందని నేరుగా మన డాషింగ్ హీరో కృష్ణ గారి దగ్గరికి వెళ్లారు. అంతేకాదు, అర్జెంటుగా మన మహేష్ బాబుని హీరోని చేయాలని, దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అని ఒంటి కాలు మీద నిలబడ్డారు. ఆ తొందర ఎలా ఉందంటే ఇంకో కాలు గుమ్మం బయట పెట్టి కృష్ణ గారు అనగానే అదే ఊపితో వెళ్ళిపోయి సినిమా అనౌన్స్ చేసేద్దామన్నంత స్పీడ్గా ఉన్నారు. కృష్ణ గారు ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆ కల్మషం లేని చిన్న పిల్లాడిలా నవ్వుతో సింపుల్గా అన్నారు. ఆ మాట వినగానే రామలింగేశ్వరరావు గారు సంబరపడిపోయి రెండో కాలు బయట పెడుతుండగా ఇంతకీ డైరెక్టర్ ఎవరనుకుంటున్నావు అని ప్రశ్నించారు సూపర్ స్టార్ కృష్ణ గారు. వెంటనే రామలింగేశ్వర్ గారు కృష్ణవంశీ అనుకుంటున్నా అండి అని బదిలిచ్చారు. దానికి కృష్ణ గారు బాగుంటుంది, కుర్రాడు డిఫరెంట్గా తీస్తాడు, మన మహేష్ని కూడా కొత్తగా చూపిస్తాడు, సరే మాట్లాడు మరి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రామలింగేశ్వరరావు గారు వెంటనే వంశీని కలిశారు. విషయం చెప్పగానే వంశీ కళ్ళలో మెరుపు వచ్చింది. కృష్ణ గారంటే నాకు విపరీతమైన ఇష్టమేనండి. ఆయన నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాని లెక్కలేనన్ని సార్లు చూశాను. ఆయన కొడుకుని డైరెక్ట్ చేయడం అంటే నాకు ఆనందమే అని అన్నారు. అమ్మయ్య, హీరో ఓకే, డైరెక్టర్ కూడా ఓకే, సినిమా సెట్ అయిపోయింది అని రామలింగేశ్వరరావు గారు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఇక్కడే కృష్ణవంశీ ఒక చిన్న బాంబు పేల్చారు. సార్, సినిమా అయితే చేద్దాం, కాకపోతే ప్రస్తుతం నా దగ్గర మహేష్ ఇమేజ్కి, ఆయన బాడీ లాంగ్వేజ్కి సరిపోయే కథ ఏం లేదు. ఈలోపు ఆయన ఒక సినిమా చేస్తే ఆ తర్వాత గ్యాప్లో నేను పక్కాగా సినిమా చేస్తాను అని చెప్పారు. నిర్మాత రామలింగేశ్వరరావు గారికి ఇది నచ్చలేదు. ఆయన చెన్నై స్టైల్ బాగా అలవాటు కదా, కథ లేకపోవడం ఏంటి డైరెక్టర్ గారు, అవన్నీ మీకెందుకు, రేపే ఒక ఆఫీస్ తీసుకుందాం, మీకోసం 4 ఫేమస్ రైటర్స్ని ఇస్తా, అందరూ కలిసి కూర్చుని కథ చేసేయండి అని ఆర్డర్ వేసినంత పని చేశారు. కానీ క్రియేటివ్ డైరెక్టర్ కదా, అబ్బే అక్కర్లేదండి, కుదరదు అంటూ ఆ విషయాన్ని సున్నితంగా దాటవేశారు కృష్ణవంశీ. ఆ గ్యాప్లోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి రాజకుమారుడితో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో యువరాజు, బి గోపాల్ దర్శకత్వంలో వంశీ సినిమాలు కూడా వచ్చేసాయి. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. నిర్మాత రామలింగేశ్వరరావు గారిలో పట్టుదల పెరిగింది. ఏమండి డైరెక్టర్ గారు, ఒక సినిమా అన్నారు, ఇప్పుడు మహేష్కి 3 సినిమాలు పూర్తయిపోయాయి, ఇక లాభం లేదు, ఇప్పుడు సినిమా చేయాల్సిందే, తప్పదు అని పంతం పట్టారు. సరే ఇక తప్పదు అనుకున్న కృష్ణవంశీ, సరేనండి ఒకసారి మహేష్ని కలుస్తాం పదండి అని అన్నారు. అనుకున్నట్టుగానే మహేష్ బాబుని కృష్ణవంశీ కలిశారు. అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు తెల్లగా జాంపండులా మంచి దూర వయసులో మెరిసిపోతూ భలే ఉన్నాడు. మహేష్ బాబుని చూడగానే కృష్ణవంశీ మనసులో ఎందుకో తెలియని ఒక భావన, సాక్షాత్తు ఆ బృందావనంలో తిరిగే కృష్ణుడిలా అనిపించాడు మహేష్. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక మళ్ళీ కలుద్దాం కథ అయ్యాక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణవంశీ. ఆ వెళ్ళడం నేరుగా తన స్నేహితులతో కలిసి గోదావరి జిల్లాకు చెక్కేశారు. గోదావరి నదిలో తిరుగుతూ ఆ ప్రకృతుల మధ్య ఒక కథను వెతకడం కృష్ణవంశీ స్టైల్. అందుకోసం స్పెషల్గా ఒక లాంచీ కట్టించుకొని దానికి అదనంగా ఒక పంటు తగిలించి దాని మీద కారు ఎక్కించి మరీ స్నేహితులతో విహారయాత్రకు బయలుదేరారు. అలా గోదావరి నీళ్ళలో ప్రశాంతంగా వెళ్తూ ఉండగా స్నేహితుల మధ్యలో అనుకోకుండా ఇందిరాగాంధీ కుటుంబం గురించి టాపిక్ వచ్చింది. ఆ కుటుంబంలో జరిగిన వరుస విషాదాలు, బలవన్ మరణాల గురించి లోతుగా చర్చించుకున్నారు. ఆ సంభాషణలో భాగంగానే కృష్ణా జిల్లాలో ఒక పెద్దాయన ఇంట్లో ఇలాగే జరిగిన వరుస మరణాల గురించి ఎవరో చెప్పారు. అయ్యో, అదంతా పాపమో శాపమో లేకపోతే విధి రాతనో అనుకుంటూ ఫ్రెండ్స్ విచారం వ్యక్తం చేశారు.
అక్కడే ఉన్న కృష్ణవంశీ మెదడులో మాత్రం ఒక మెరుపు మరిసింది. ఏదో దొరుకుతుంది కథా వస్తువు ఇప్పటికీ మనసులో బలంగా ముద్రపడిన మహేష్ బాబు కృష్ణుడి రూపం. దానికి తోడు ఇప్పుడు చర్చకు వచ్చిన ఆ వరుస మరణాల శాపం అనే కాన్సెప్ట్. ఇవి రెండు అలా కలగాబలగం అయిపోయి మల్లగా ఒక అద్భుతమైన కథగా రూపాంతరం చెందడం మొదలైంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు కదా, మన క్రియేటివ్ డైరెక్టర్కి వెంటనే మనసులో ఉన్న కృష్ణుడి రూపానికి మెదడులో పుడుతున్న ఆలోచనలకు భారత భాగవతాలను జోడించారు. అందులో పాత్రలైన యశోద, వసుదేవుడు, బలరాముడు, దుర్యోధనుడు ఇలా రకరకాల పాత్రల స్వభావాలతో కథలో ఇమిడిపోయేలా రాసుకున్నారు. ఇక హీరోయిన్ పాత్ర ఎలా ఉండాలి? మొదట్లో అల్లరిగా సత్యభామలా ఉండి ఇంటర్వెల్ తర్వాత ప్రేమని అర్థం చేసుకుని రుక్మిణిలా మారే ఒక చక్కటి పాత్రను డిజైన్ చేశారు. అలా మురారి కథ పూర్తయింది. సరే పదండి అని నిర్మాతను తీసుకుని కృష్ణ గారి ఇంటికి వెళ్లారు. అక్కడ విషయం చూస్తే భువన విజయం సభలాగా చుట్టూ నిర్మాతలతో కొలువు తీరి ఉన్నారు కృష్ణ గారు. వాళ్ళ మధ్యలో మహేష్ బాబు కూడా కూర్చుని ఉన్నారు. కృష్ణవంశీ ఏమాత్రం తడబడకుండా తాను గోదావరిలో అనుకున్న కథా వాస్తువుని మనసులో ఉన్నది ఉన్నట్టుగా తనదైన శైలిలో చెప్పేశారు. కథ చెప్పడం పూర్తయింది. గదిలో నిశ్శబ్దం. కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం కథ అద్భుతంగా నచ్చడం వల్ల వచ్చింది కాదు. కొందరికి ఆ కథ నచ్చక, మరి కొందరికి అసలు కథ ఏంటి అని అర్థం కాక అలా ఉండిపోయారు. ముఖ్యంగా కృష్ణవంశీ మీద, ఆయన తీసిన గులాబీ, నిన్నే పెళ్లాడుతా లాంటి సినిమాల మీద బోల్డన్ని ఆశలు పెట్టుకున్న నిర్మాత రామలింగేశ్వరరావు గారు మాత్రం ఆశ్చర్యపోయారు. బిత్తరపోయి తెల్లమొహం వేశారు. అయితే అనుభవం ఉన్న కృష్ణ గారు మాత్రం మామూలు సినిమాలా కాకుండా ఏదో ఉంది ఇందులో, మీరు మహేష్ నిర్ణయించుకోండి అని బంతిని వాళ్ళ కోట్లో వేశారు. హీరో, నిర్మాత, దర్శకుడు ముగ్గురు బయటికి వచ్చేశారు. నిర్మాత అసహనంగా గులాబీ లాంటి యూత్ఫుల్ లవ్ స్టోరీ చెప్తారనుకున్న మహేష్కి మీరేంటి ఇలాంటి చావుల కథ, శాపాల కథ చెప్పారేంటి అని నిలదీశారు. మహేష్ బాబు కాస్త అయోమయంగా నాకు కూడా క్లియర్గా తెలియట్లేదు సార్, ఇంకేదైనా కథ ఉంటే చూడండి అని నెమ్మదిగా చెప్పారు. కానీ కృష్ణవంశీ మాత్రం తగ్గలేదు. మహేష్ని చూస్తే ఈ కథే నచ్చింది నాకు, మహేష్ని ఊహించుకునే రాశాను, ఇక ఇంకో కథ చెయ్యను అని మొహం మీద కుండబద్దలు కొట్టేశారు. దీంతో నిర్మాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. అటు నిర్మాత రామలింగేశ్వరరావు గారికి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. ఎలాగైనా కృష్ణవంశీతోనే సినిమా చేయాలి, కానీ ఆ కథతో కాదు. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయే నిషాద సమయంలో కృష్ణవంశీకి ఫోన్ చేసి ఆయన ఈగోకి తగిలేలా గట్టిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. మీకు లవ్ స్టోరీస్ తీయడం రాదనా, ఎందుకు ఆ కథనే పట్టుకున్నారు అని ఒక రీతిలో మాట్లాడారు. ఆ మాటలు కృష్ణవంశీని కదిలించాయి. అంతే, చకచక పెన్ను పట్టి ప్రమాదం అనే టైటిల్తో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు హీరోయిన్స్తో ఒక బ్రహ్మాండమైన కలర్ఫుల్ యూత్ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీని తయారు చేశారు. మళ్ళీ సీన్ కట్ చేస్తే కృష్ణ గారి ఇల్లు, మళ్ళీ నిర్మాతలతో కొలువు, మళ్ళీ కృష్ణవంశీ కథ చెప్పడం మొదలుపెట్టారు. ఈసారి కథ వింటుంటే గదిలో చప్పట్లు, విజిల్స్ అండ్ సూపర్ అద్భుతం అనే అరుపులు. ఇది కదా మహేష్ బాబు చేయాల్సిన సినిమా, ఇది కదా మాకు కావాల్సింది అని అందరూ అమిత ఉత్సాహంతో పొగిడారు. అందరూ ఆనందంలో ఉండగా నిశ్శబ్దంగా కుర్చీలోంచి లేచారు కృష్ణవంశీ. అందరి వైపు సీరియస్గా చూస్తూ, ఇప్పుడు చెప్పిన ఈ కథ మీకు నచ్చితే ఇది మీకే ఇచ్చేస్తా, కావాలంటే వేరే డైరెక్టర్తో చేయించుకోండి, నేను మాత్రం చేయను అని బాంబు పేల్చారు. అందరూ షాక్. నేను మాత్రం ముందు చెప్పిన కథ మురారి అయితేనే చేస్తా, నన్ను నమ్మండి, అది కేవలం సినిమా మాత్రమే కాదు, కొన్ని తరాలకు గుర్తుండే క్లాసిక్ అవుతుంది అని ఎనలేని ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అంటారు కదా, మొండివాడు రాజు కంటే బలవంతుడు అని. కృష్ణవంశీ పట్టుదల ముందు అందరూ తగ్గక తప్పలేదు. నిజమే, ఏ దర్శకుడైనా మనుషుల కోసం, వాళ్ళ చప్పట్ల కోసం చేస్తే అది ఒక మామూలు కమర్షియల్ సినిమా అవుతుంది. కానీ మన మనసుకి నచ్చింది, తాను నమ్మింది చేస్తే అది దృశ్య కావ్యం అవుతుంది. ఆ రెండో కోవకి చెందిన అద్భుతమే ఈ మురారి. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సంకల్ప బలం విధిరాతను కూడా మార్చగలదు అని. నిజ జీవితంలో కృష్ణవంశీ సంకల్పం కూడా అంతే బలమైనది. ఆయన నమ్మి చేసిన ఈ ప్రయత్నం ఎంత గొప్పదో కాలం నిరూపించింది. ప్రేక్షకుల తీర్పు ఎంత అపురూపమైనదో చరిత్ర చెప్పింది. ఒక బ్రహ్మాండమైన నటుడిగా మహేష్ బాబుని ప్రపంచం గుర్తించి మెచ్చుకున్న సినిమా ఇది. ముగ్ధ మనోహర రూపంతో సోనాలి బింద్రే విసిరిన సమ్మోహన అస్త్రం ఇది. వర్షం సినిమా దర్శకుడు శోభన్ రాసిన మనసుని తాకే మాటలు, రామ్ ప్రసాద్ కెమెరా పనితనం చూపించిన విజువల్స్, ఫైట్ మాస్టర్గా పీటర్ హెయిన్స్ పరిచయం అయిన యాక్షన్, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ వేసిన అద్భుతమైన సెట్టింగ్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మణిశర్మ పాటలు చేసిన ఇంద్రజాలం మరో ఎత్తు.
నమో నమః అంటూ మొదలయ్యే ఆ సంగీత ప్రవాహం ఒకదాని మించి ఒకటి అన్నట్టుగా ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత సరిగ్గా మళ్ళీ 24 ఇయర్స్కి మురారి సినిమా ఈ రోజున రిలీజ్ అయింది. ఈ తరంలో చాలామంది ఈ సినిమాని టీవీల్లో ఫోన్లలో చూసుంటారు. కానీ ఈ దృశ్య కావ్యాన్ని ఒక్కసారైనా వీలు చేసుకుని థియేటర్లో చూడండి. ఆ ఫీలింగ్, ఆ వైబ్ వేరేలా ఉంటుంది. మీరు మర్చిపోలేని అనుభూతి కూడా కలుగుతుంది. మరి మురారి మూవీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.